సో నాకు ఈ బొచ్చు కూడా మిగలేదు, నేను బొచ్చుతోనే పోయింది, ఇది పోతే పోయింది, డబ్బులు పోగొట్టుకోమాకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏమన్నా బైక్ కి చేయించుకోవడానికి అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్ గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్ లో బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను చెర్రీ మానేస్తాం. మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్ లో దొరికారా? అన్ని మంది సస్తుంటే మీరు సమాజానికి ద్రోహులు రా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా? हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये क्या हुआ? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే, నువ్వు చెప్పిన మాదిరి 3 మాసాల తర్వాత తేలు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పెద్దోళ్ళు ఒక మాట అన్నారు, బెట్టింగ్ తోలిపోమాకంటారా, బొచ్చు కూడా మిగలవద్దు అని అన్నారు. చెప్పండి సార్. ఒత్తుగా ఉండాలి, అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్, మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. సో నాకు ఈ బొచ్చు కూడా మిగలేదు, నేను బొచ్చుతోనే పోయింది, ఇది పోతే పోయింది, డబ్బులు పోగొట్టుకోమాకండి ఫ్రెండ్స్. ఒట్టండి, నా మాట నమ్మండి. బెట్టింగ్లు నమ్ముకోమాకండి, ఐపీఎల్ నమ్ముకొని మీ డబ్బులు వృధా చేసుకోమాకండి. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా, ఏదో అనుకోకుండా వచ్చింది. ముందు ఈ లోన్ యాప్లకి బెట్టింగ్ యాప్లకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో చెప్పే ముందు మీకు చిన్న పిట్ట కథ చెప్తాను సార్, మీకు పిట్ట కథ చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. ఆ పిట్ట కథ చెప్పాక మీకు సినిమా అంతా అర్థమవుతుంది. పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ నిజమో అర్థం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం జోదం భారత భూభాగం మీద ఉండకూడదు. అందుకే అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారంటే, చెప్పు, క్యాసినోని షిప్లో పెట్టి అది సముద్ర జలాల్లో పెట్టారు. ఎంతకి తెగించారా? అందుకే గోవాలో క్యాసినోలు భూమి మీద ఉండవు, సముద్రం మీద ఎందుకు ఉంటాయి? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. సో నువ్వు గోవా వెళ్ళినోడు ల్యాండ్ మీద ఎక్కడ ఉండదు, సముద్ర జలాల్లోకి వెళ్ళి ఆడుకోవాలి. చెప్పచ్చు కదా. చెప్తాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? నీకు తెలుసా ఇది లాజిక్? చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అక్కడికి వెళ్ళినోడు ఎవరైనా శుద్ధపూస అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ డబ్బులు దొబ్బెట్టుకుంటారు. దయచేసి ఈ జోదం, అరే మహాభారతమే బెస్ట్ ఎగ్జాంపుల్ రా. ఫ్రెండ్లీ మ్యాచ్ అని కౌరవులు పాండవుల్ని పిలిచి ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెప్పి ఫుల్ కౌంట్ కింద ఇది దీని పాడి దీని పేడ అన్ని మా ఇంట్లోనే రాజ్యాలు పెట్టుకొని ఇందులోనే మజాలు ఇచ్చారు. ఆయన ఆడి పిల్లని పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని పెట్టి తాకట్టు పెట్టి మొత్తానికి అడవుల పాలు అయ్యారా. ఏదో బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? అర్థమవుతుందా? మహాభారతం అందుకే ఇతిహాసాలు ఇవి నేర్చుకోవాలంటారు, మనం ఇవే నేర్చుకోం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అందుకే అంటాను, సిగరెట్ తాగేవాడు 10 సంవత్సరాల్లో చేస్తాడు, మందు తాగేవాడు 10 సంవత్సరాలు వచ్చు, కానీ బెట్టింగ్ ఆడాడు ఆన్ ద స్పాట్ చచ్చిపోతాడు. మాకు వెంటనే ఇక్కడ నుంచి పోవాలనుంది. జగపతి బాబు గారు చాలా వీడియోలో చెప్పాడు, నా క్యాసినోలో డబ్బులు పోతాయండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 3 నెలలు 5 లక్షలు 3 లక్షలు పోతాయిరా, డబ్బులు ఏవి రావురా. ఊరికి ఎందుకు ఇస్తారా డబ్బులు ఎవరైనా? ధనలక్ష్మి ఎక్కడున్నావమ్మా? రామా రా. డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడి పనిచేసి రూపాయి సంపాదించుకొని నేర్చుకోండి రా. బెట్టింగ్ లో కోట్లు రావురా. ఓకే, నో యూస్. వాడు విండండి. మోస్ట్ బార్బేరియస్.